ఆత్మకూరు గుండాల కొత్త ఎత్తైన ప్రదేశాల్లో పోయినసారి ఇబ్బంది పడ్డాం. ఈసారి కూడా ముఖ్యంగా మా ప్రాంతంలో వర్షాభావం తక్కువ వల్ల ఇప్పటికే ఎద్దడి స్టార్ట్ అయింది. మళ్ళీ యాదూటకు వచ్చేసి అది ఫిలింబ్రీ దేవస్థానానికి ఎంతో వేల మంది రోజు లక్షల మంది వస్తుంటారు కాబట్టి అక్కడ మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది. పోయినసారి ఎప్పటికప్పుడు అడుగుతుంటే హైదరాబాద్ నుంచి మనకు మిషన్ భగీరథ సప్లై ఉండడం వల్ల హైదరాబాద్లో ఎక్కువ వాడడం అవుతుంది, మీకు తప్పిస్తామని చెప్పారు. ఈసారి అది కాకుండా తప్పకుండా మాకు ఎక్కువ నీళ్ళని కేటాయించి గుట్టను టెంపుల్ సిటీ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కువేయాలి. ఇంకోటి మంత్రి గారు మీ ఇద్దరి సహకారంతో ఇప్పటికీ సుమారు ఇరిగేషన్ వాళ్ళు కూడా 100 చెరువులు నింపినా కానీ రాజపేట మండలం చాలా ఎత్తైన ప్లేసు, అక్కడ చెరువులు లేవు, కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పటికే ఇబ్బంది అవుతుంది. అక్కడ మిషన్ భగీరథ కూడా రావట్లేదు. దయచేసి అక్కడ మాకు తలాపునే ఉన్నటువంటి కొండపోచమ్మ మల్లన్న సాగర్ మాకు ఉన్నప్పటికీ కూడా డ్రింకింగ్ వాటర్కు సాగునీరుకి ఇప్పటికే 100 ఎకరాలు ఎండిపోయింది. మీ సహకారంతో ఇన్ని చెరువులు నింపినా రాజపేట మాత్రం ఎడారైంది. అక్కడ గతంలో ఏఎంఆర్ కాంట్రాక్ట్ ఒక 8 కిలోమీటర్లు అక్కడ కాలువ తవ్వితే 20 గ్రామాలు 2 మండలాలు సశ్రమవుతాయి. దయచేసి మీరు ఒక్కటి నోట్ చేసుకోవాలి. ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. అక్కడ ఏఎంఆర్ కాంట్రాక్ట్ ఒక 8 కిలోమీటర్లు కనుక అక్కడ కెనాల్ తవ్వితే మా రాజపేట, తుర్కాపల్లి, బొమ్మరామరం సశ్రమవుతాయి. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఇన్ని చెరువులు నింపినా ఇంత వచ్చినా కానీ ప్రతిపక్షాలు ఇవాళ మన మీద దుమ్మెత్తిపాలు చూస్తున్నాయి. చెరువులు నింపిన దగ్గర కూడా కావాలని రాజకీయాలు చేస్తున్నాయి. దయచేసి ఇప్పుడు మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా గ్రామాలలో సెక్రటరీ వ్యవస్థ కొంచెం కుట్టుపడ్డది. ఏమనంటే మాత్రం డబ్బులు లేవంటున్నారు, ఉన్న దగ్గర కూడా కొంచెం కొరబడినట్టుంది. మా కలెక్టర్ ఇప్పటికి కూడా యాక్టివ్గా తిరిగి గ్రామాలు తిరుగుతున్నా కానీ అక్కడక్కడ సెక్రటరీలతో కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఈ 3 నెలలు కనుక మనం ప్రజలను కాపాడుకుంటే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దయచేసి మీరు ఆ సెక్రటరీలను కొంచెం యాక్టివ్ చేసి తప్పకుండా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా ఫైండ్ అవుట్ చేసి మనం ఈ ఎండాకాలంలో తప్పకుండా నీళ్లు అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పోయిన సంవత్సరం ఎస్డిఎఫ్ లో మేము 3 కోట్ల దాకా నీళ్ళకి ఒకసారి నీళ్ళకే ఇచ్చినాం. మరి ఇప్పటి కూడా పేమెంట్ లేవు. దయచేసి ఎస్డిఎఫ్ పేమెంట్లు మీరు ఇప్పిస్తే మళ్ళీ కాంట్రాక్ట్ తోటి మళ్ళీ 2-3 కోట్లు కూడా మేము ఇప్పేయడానికి బోర్డులకు కానీ పైప్ లైన్లకు కానీ అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ముఖ్యమంత్రి తోట లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ తోటి మాట్లాడి ఎస్డిఎఫ్ సంబంధించి నీళ్ల పైసలు తొందరగా ఇప్పిస్తే మళ్ళీ మేము అక్కడ గ్రామాల్లో కొన్ని పనులు యాక్టివేట్ చేస్తాం. కాబట్టి మాది గుట్ట దేవస్థానం సంబంధించింది, ఎక్కువ నీళ్లు మాకు మిషన్ భగీరథ కేటాయించాల్సిందిగా మీ ద్వారా చేస్తున్నాం. దయచేసి ఇద్దరు మంత్రులు ఉన్నారు, మండలి చైర్మన్ ఉన్నారు. మొన్న మీ అందరి సహకారంతో కూడా మా గంధమల శాంక్షన్ చేసినందుకు మా ఆలయ ప్రాంతం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా. కాబట్టి ట్రాన్స్ఫరాలు ముఖ్యంగా ఏఎంఆర్ కాంట్రాక్ట్ 8 కిలోమీటర్లు తవ్విస్తే తప్పకుండా గతంలో చెప్పిన గోదావరితో నీళ్లతో మీకు కాలు కడతానా ఆ పని చేసిన 8 కిలోమీటర్లు తవ్వితే మాత్రం మళ్ళొక్కసారి ఆ పాలాభిషేకం మీకు చేస్తాం.